మేము రెడ్డి హాస్టల్ పూర్వ విద్యార్థిని, వీళ్ళందరూ కూడా రెడ్డి హాస్టల్ విద్యార్థులు. ప్రస్తుతం నేను ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చదువుతున్నా. ఏదైతే ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ ప్రభుత్వం ఇచ్చిందో, ఎకనామికలీ వీకర్ సెక్షన్ మీద చాలా కాంట్రవర్సీ జరుగుతుంది ప్రజెంట్. ఎవరైతే గౌరవ సభలలో ఇప్పుడు సభ్యులుగా ఉంటూ ఎగువ సభలో సభ్యులుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఓపెన్ కేటగిరీ ఓసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 6% ఉన్నారు, వాళ్ళలో పేదలు 1 నుంచి 2% ఉన్నారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 2014 సకల జిల్లాల సర్వే అయితే ఏదైతే జరిగిందో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక సర్వే చేశారు, సకల జిల్లాల సర్వే అని చెప్పేసి. ఆ సర్వేలో వచ్చేసి సర్వే ప్రకారము తెలంగాణలో ఓసీలు 21.5% ఉన్నారు. అందులో 80% పేదవాళ్ళే, రోజు వ్యవసాయం చేసుకునే వాళ్ళు, వ్యవసాయ కూలీలు, లేకపోతే హైదరాబాద్లో వచ్చి పనిచేసుకునేటువంటి వాళ్ళే ఉన్నారు. అది కాకుండా ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, మన తెలంగాణలో అదే సర్వే ప్రకారము 14% మంది మైనార్టీలు ఉన్నారు. ఆ మైనార్టీ లోపల కూడా దాదాపు సగం మంది ఓసీ కులస్తులే. వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ ఉన్నారు. ముస్లిమ్స్ కానీ, జైనులు కానీ చాలామంది కూడా ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ ఉన్నారు. అంటే ఓసీలు 21.5% మంది ప్లస్ 14%లో ఉన్నటువంటి సగం మంది 6% మంది, మొత్తం కలిపితే దాదాపు 25% మంది తెలంగాణలో ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ పర్సన్స్. కానీ కొంతమంది వ్యక్తులు ఏం చేస్తున్నారు, 6% మంది ఉన్నారు, 1 నుంచి 2% మంది మీరు పేదోళ్ళు, మీకు 10% ఎందుకు రిజర్వేషన్ అంటున్నారు. అది తప్పుడు ప్రచారం. ఇంకొక విషయం ఏంటంటే, సెంట్రల్ విషయానికి వెళ్తే ఈ 21.5% మంది తర్వాత ఈ 14% మైనార్టీలు కూడా ఓసీ కిందకే వస్తారు. సెంట్రల్లో మొత్తం 35% మంది కలిసి మొత్తం కూడా 10% రిజర్వేషన్ ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. ఇది ఒక తప్పుడు అలిగేషన్ వెళ్తుంది. ప్రతి ఒక్క ఓసీ కులస్తులు తెలుసుకోవాల్సినటువంటి విషయం, ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సిన అవసరం. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల చాలా మంది అపోహపడుతున్నారు. ఏదో బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఇంకా ఏదో ఇతర కులస్తులకు అన్యాయం జరుగుతుందని చెప్పి తప్పుడు అలిగేషన్ చేస్తున్నారు. ఎకనామికలీ వీకర్ సెక్షన్ అనేది ఇది సూపర్ న్యూమరీ కోటా కింద తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్. ఇది సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించింది. రివ్యూ పిటిషన్ కూడా కొట్టివేసిన సందర్భం మనం గమనించవచ్చు. సూపర్ న్యూమరీ కోటా అంటే ఏంటంటే, అటు 50% రిజర్వేషన్ కోటా కానీ, ఇటు 50% ఉన్న ఓపెన్ కోటా కానీ ఎలాంటి భంగం వాటిల్లకుండా అదనంగా కృత్రిమంగా సృష్టించి ఇచ్చినటువంటి పోస్టులు ఇవి. ఈ తెలంగాణ ఉద్యమం టైంలో ఎక్కువ సూపర్ న్యూమరీ అనే పదం వినబడుతుంది. ఆ సూపర్ న్యూమరీ కోటా కింద కనుక ఫిలప్ చేయకపోతే ఈడబ్ల్యూఎస్ అనేది ఆపేటువంటి హక్కు ఎవరికైనా ఉంది. అది చట్టంలో పొందుపరిచారు, హైకోర్టులు కూడా ఆపుతున్నాయి కదా. కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఎలాంటి అలిగేషన్స్ జరగకపోయినప్పటికీ తప్పుడు ప్రచారాలు చేస్తూ, ఈడబ్ల్యూఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తూ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈడబ్ల్యూఎస్ మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇంకొక విషయం, డిఎస్సీ విషయంలో కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. డిఎస్సీలో అధిక ర్యాంకులు వచ్చినా కూడా మీకు జాబ్లు వస్తున్నాయని తప్పుడు అలిగేషన్. బీసీసీ కోటా కింద ఈడబ్ల్యూఎస్ కంటే ఎక్కువ ర్యాంకులు వచ్చినా కూడా బీసీసీ కోటా కింద జాబ్లు వచ్చినాయి. అది ఎవరికి కనిపిస్తలేదు. ఆ పీడిఎఫ్లు పెడుతున్నారు. అయినా కూడా ఈడబ్ల్యూఎస్ అనేది మార్జిన్ చేసి మీకు జాబ్లు వచ్చినాయి అనేది ఒక తప్పుడు అలిగేషన్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, డిఎస్సీలో ఎక్కువ మంది రాకపోవడానికి కారణం ఏంటంటే, ఏదైతే క్రిమినల్లీ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాంట్లో ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ అనేది ఇవ్వట్లేదు. కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కానీ, టెట్లో కానీ, క్రిమినల్లీ ఏ ఎగ్జామ్లో కూడా ఈడబ్ల్యూఎస్ కన్సిడర్ చేయట్లేదు. కేవలం మెయిన్స్ ఎగ్జామ్స్లోనే కన్సిడర్ చేస్తున్నారు. కాబట్టి ఫస్ట్లోనే ఎగిరిపోతున్నారు. ఓసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఎగిరిపోతారు. తక్కువ మంది మాత్రమే మెయిన్స్కి వెళ్తారు. అక్కడ ఈడబ్ల్యూఎస్ అప్లికబుల్ అవుతుంది. అక్కడ వచ్చినటువంటి ర్యాంక్ తక్కువ ర్యాంక్ వచ్చినా కూడా జాబ్స్ వస్తున్నాయి. ఇది మేమేం డిమాండ్ చేస్తున్నామంటే, క్రిమినల్ ఎగ్జామ్స్లో కూడా ఈడబ్ల్యూఎస్ కన్సిడర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇదే మా డిమాండ్.